అయినా మీకు ఇలాంటి ఇష్యూలో మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు ఈ రీసెంట్ గా అంటే అంటే ఇష్యూ బయటికి వచ్చిన తర్వాత తెలిసిందా మీకు, లేకపోతే ముందు నుంచి తెలుసా? ముందు నుంచి తెలుసు మాకు ఇదంతా. మరి ముందు నుంచి తెలిసినప్పుడు మీరు ఎందుకు బయటికి వచ్చి చెప్పలేదు అసలు? ఇక్కడ ఒక సినిమా ఏం జరుగుతుందంటే, మీకు కడుపు నొప్పి వచ్చింది, మీరు ఎవరి దగ్గరికి పోతారు? డాక్టర్ దగ్గర పోతాం. మరి డాక్టర్ దగ్గర రాకుండా ఎవరి దగ్గర పోతే ఏమైతుంది? ఇప్పుడు ప్రచారం జరుగుతుందండి. ప్రచారం జరుగుతున్నప్పుడు రావాలి. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీరు, ఇప్పుడు నువ్వు పోయి పోలీస్ కంప్లైంట్ పెడతా అంటున్నావు. నువ్వు డబ్బులు పోయి కంప్లైంట్ పెట్టు, నీకు ₹6 డబ్బులు కూడా ఇయ్యం, ఏం చేసుకుంటావు చేసుకో. పేద ప్రజలు ఏ కోర్టు తెలుసు, ఏ అడ్వకేట్ తెలుసు? ఇచ్చిందే 10-20 లక్షలు ఒక్కొక్కరు. ఒక అడ్వకేట్ దగ్గరకు పోవాలంటే 5-6 లక్షలు కొడుతుండే ఈ రోజులలో. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీయమంటావు? ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకోమంటావు? ఆ మిత్తులు ఎక్కడికి వెళ్ళి కట్టమంటావు? మాకు ఆమె పేరు చెప్పి తీసుకున్నారు, ఆమె కూడా దీంట్లో బిజినెస్ పార్ట్నర్ అని చెప్పేసి అంటున్నారు. మరి మేము నమ్మినాం కానీ మాకేం తెలుసు అయ్యా? మేము మధ్యలో ఏజెంట్లకు ఇచ్చినాము. ఏజెంట్ వాడు మధుకి ఇచ్చిండా, మంగ్లీకి ఇచ్చిండా, శివచవాన్కి ఇచ్చిండా అని మాకెట్లా తెలుసు అయ్యా? కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని ఇక్కడ చేశారు, అంతేగాని డైరెక్ట్ గా వాళ్ళకి ఇవ్వలేదు కదా అన్న. ఈరోజు గవర్నమెంట్ లో కూడా చూస్తాం, కొన్ని గవర్నమెంట్లలో చూస్తాం. ఈరోజు పేర్లు చెప్పి ఎంత ప్రభుత్వాలు నడుస్తలేవు. ఈరోజు ఒక పేరులో ఒక ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉండనుకో, వారి కింద ఉన్న తమ్ముళ్ళందరూ ఎమ్మెల్యేనే అవుతారు. వారి ప్రమేయం లేదంటారా? నువ్వు చెయ్యి, ఇప్పుడు నువ్వు చేస్తే తప్పు లేదు, నీ పేరు మీద తీసుకుంటే తప్ప, అది తప్పు కాదు. ఏం మాట్లాడతాం మనం? అంటే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ తమ్ముడు అయ్యాడు, వెనకలు ఉండేది మా తమ్ముడు ఎవరికి తెలుసు అంటున్నా నేను. అక్క పేరు లేకుండా తమ్ముడు ఎట్లా తెలుసు అంటున్నా. ఓకే, అక్క ప్రపంచానికి తెలుసు, తమ్ముడు ఏ ప్రపంచానికి తెలుసు? ఆ తండలో తప్ప, వాళ్ళ సొంత తండలో తప్ప ఎవరికి తెలుసు? ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు ఇంకో ఇంద్రావతి చౌహాన్ గారు వచ్చారు, ఆమె కూడా ప్రపంచానికి పరిచయం అయింది కదా. అప్పుడు ఏమనుకున్నాం? అరే మంగ్లీ గారి చిన్న చెల్లెలు, చాలా గొప్ప అవకాశం ఉంది, మంచి భవిష్యత్తు ఉందాం అనుకున్నాం. ఇంతకుముందు మనకేమైనా తెలుసా? తెలియదు. ఇప్పుడు చిన్న చెల్లెలతోని ఆ మధుతో పెళ్లి అని చెప్పేసి అన్నారు. ఎప్పుడు తెలిసింది మనకు? ఈ వివరం అంతా బయటకు వచ్చినప్పుడే తెలిసింది కదా. అంటే ఎవరో ఒకరు ధైర్యం చేస్తే గానీ కేసు బయటికి పడలేదు అంటున్నా.